ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఖరేడులోని 30 యాక్ట్ రద్దు చేయాలని గ్రామసభ తీర్మానాన్ని ఆమోదించి భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతు కూలీ సంఘం సిపిఐ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమస్యల కమిటీ చెలో ఖరేడు పిలుపునిచ్చింది. ఇక ఈ పిలుపుని ఎలాగైనా అమలు జరపకుండా చేయాలని పోలీసు యంత్రాంగం నాయకులు రైతు సమన్వయ కమిటీ నాయకులు ముందస్తుగా కొంతమందిని అరెస్టు చేసింది. అలాగే బయట నుంచి వచ్చిన నాయకుల్ని గ్రామంలోకి ప్రవేశించకుండా అన్ని ప్రధాన రహదారులు ఎవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా ప్రతిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే పోలీసులు నిర్బంధాన్ని అధిగమించి రైతు సంఘాల కమిటీ రాష్ట్ర నాయకులు ముందస్తుగానే రాత్రికి రాత్రి రహస్యంగా గ్రామాలకు చేరుకున్నారు. ఉదయాన్నే గ్రామంలో మీటింగ్ జరిగే శివాలయం పరిసర ప్రాంతాల్లోకి రైతు కూలీ సంఘం నాయకులు చేరుకున్నారు. పోలీసు శాఖ ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. పోరాటాన్ని దుర్మార్గంగా అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలందరూ మేము భూములు ఇవ్వం అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయానా భయానా బెదిరించి వేలాది ఎకరాలు తీసుకుని ఇక్కడ గ్రామాలు కూడా లేపేసేదానికి కుట్రని రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు చెలో ఖరేడు జరిగింది. దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. భూసేకరణ ఎలా చేయకూడదో ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 పంటలు పండుతున్నాయి. అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని అలర్పాటు చేయడానికే. అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గం చర్యను మేము ఖండిస్తున్నాము. ప్రజలందరూ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. దీనికి వ్యతిరేకంగా ఖరీదు భూములు